అందరికీ నమస్కారం. బిఎస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను పప్పుచారు పెట్టానండి. పప్పుచారుకి సాంబార్కి పెద్ద డిఫరెంట్ ఏంటి అనుకుంటున్నారా? ఉందండి, డిఫరెంట్ ఉంది. ఏంటంటే పప్పుచారులో మనము కొంచెం పప్పు ఎక్కువ వేసి ఓన్లీ ఉల్లిపాయలు కరివేపాకు మాత్రమే వేస్తాం. ఇది పప్పుచారు. అదే సాంబార్ అనుకోండి, పప్పులో అన్ని రకాల ముక్కలు అంటే మునక్కాయ, బెండకాయ, సొరకాయ, దోసకాయ, టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసి మరిగిస్తే అది సాంబారు. సాంబార్ పొడి కూడా వేస్తాం, ఇందులో వేయవన్నమాట. ఇది పప్పుచారు. అసలు నేను పప్పుచారు ఎప్పుడు పెట్టినానండి, ఒకళ్ళు గుర్తొస్తూ ఉంటారు. మా ఇంటి పక్కన మలకపేటలో ఉండేవాళ్ళం మేము. మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉండేదండి. మాదేమో పెద్ద ఫ్యామిలీ. ఆ పక్కన ఆమెకు కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు, చిన్న చిన్న పిల్లలు. ఆమె కొడుకేమో దుబాయ్ వెళ్ళాడనమాట డబ్బు సంపాదన కోసం. పాపం ఆవిడ ఇంకా కోడల దగ్గర ఉండాల్సిన పరిస్థితి అండి, ఎక్కడ వెళ్ళలేని పాపం. దాంతో మా అత్తగారికి ఆవిడకి బాగా స్నేహం అనమాట. మధ్యాహ్నం పూట వచ్చి కూర్చోగానే అత్తయ్య అడిగేది, భోజనం అయిందా అండి అనగానే అయిందమ్మా అంటే అయిందమ్మా అనేది. అనగానే ఏం చేసింది ఏంటంటే మీ కోడలు అంటే, ఇవాళ మా కోడలు పప్పుచారు పెట్టిందండి అనేసి ఊరుకునేది కాదు. ఇంతకీ ఎలా పెట్టింది అనుకున్నారు పప్పుచారు? పప్పు ఉడకబెట్టిందమ్మా, కుక్కర్లో పప్పు ఉడకబెట్టింది, పక్కన పెట్టింది. తర్వాత భాండీ పెట్టింది, భాండీలు ఇంత నూనె వేసింది, పోపు గింజలు వేసింది, ఎండుమిర్చి వేసింది, కరివేపాకు వేసింది. తర్వాతనేమో బాగా చిన్న చిన్న ఉల్లిపాయలు వేస్తుందమ్మా. చిన్న చిన్న ఉల్లిపాయలు అయితే డైరెక్ట్ వేస్తుంది. లేదనుకో పెద్ద ఉల్లిపాయలు అయితే 4 పక్షాలు వేసి పెద్ద పెద్ద ముక్కలు వేసి చక్కగా పోపులు బాగా వేగనిస్తుంది. కరివేపాకు వేసి వేగుతుంటే ఆ ఉల్లిపాయలు ఎంత కమ్మగా ఉంటాయి అనుకుని, అసలు మా కోడలు తీరే వేరే మా పప్పుచారులో అంత కమ్మగా పెడుతుంది అనేది. అలాగా అనేది అత్తయ్య. తర్వాత పులుసు పిండేదమ్మా. ఆ పులుసులో చక్కగా పసుపు వేసి, సాల్ట్ వేసి, కొంచెం ఏమో ఇంత బెల్లం ముక్కేసి, తర్వాత ఒక చెంచా మెంతిపిండి వేసి బాగా మరుగుతుండగా ఉడకబెట్టిన పప్పు అందులో వేసేసి మరగనిచ్చేసేదబ్బా. ఎంత టేస్ట్గా ఉంటుందనుకున్నారు, కమ్మటి వాసన వస్తుందండి. అలాగా అండి. మరి భోంచేసి వచ్చారా? ఇంతకు ఎలా ఉంది ఏంటి టేస్ట్ అంటే, వాసన చూడటమేనమ్మా, నేను తినలేనుగా, తినలేదు అంది. అదేంటండి దగ్గరుండి చూసినట్టుగా చెప్తున్నారు, ఆమె చేస్తున్నదంటే చూశానమ్మా, దూరం నుంచి ఆమె చేస్తున్నంతా గమనించాను, కానీ తినలేదుగా అన్నది. అదేంటండి ఎందుకు తినలేదు మరి, మీ కోడలు పెట్టలేదా అంటే, నాకు విరోచనాలు అవుతాయమ్మా, పప్పుచారు నాకు పడదట, బీపీ వస్తుంది, నా షుగర్ వస్తుంది, నా విరోచనాలు అవుతాయి, మా కోడలు చెప్పి పెట్టదమ్మా నాకు. మరి ఏం వేసుకొని తిన్నారండి అంటే, 2 బెండకాయ ముక్కలు వేసుకొని ఇంత పచ్చడి వేసుకొని తినదు. మరి మీరే పెట్టుకొని తినొచ్చు కదండి, ఆమె పెట్టేది ఏంటి అని అడిగింది అత్తయ్య. ఇంకేమైనా ఉందా అమ్మ, అలా పెట్టుకొని తింటే బతకనిస్తుందా, నా కొడుకు దూరం ఉండే ఎవరికి చెప్పుకొని తల్లి. అందుకని ఏమనలేక మెలకుండా ఊరుకుంటూ